ఇదేంటి రోడ్డు కడ్డంగా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. Save me! Help me! ఎవరైనా కాపాడండి! Save me! ఇది నా ఇంట్లోకి కాదు, నా మైండ్లో కూడా ఎంటర్ అయింది.
ఓకే ఓకే. ఒక్క నిమిషం. రేయ్ సుమన్, ఏరా మేము అవుట్డోర్ షూట్కి వెళ్తే నువ్వు ఇండోర్ లో చెత్త నాయాలా. ఏసీ గాలి తప్ప పిల్లగాలి ఏం తెలిసేడికి. హాయ్ శశి, గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ డాడ్. అన్నయ్య, ఆ రోజుల్లో నన్ను కూడా ఇలాగే ఎంకరేజ్ చేసుంటే సర్లేవే. ఈ ప్రశాంత వాతావరణంలో నీకో స్వీట్ న్యూస్ చెప్పాలే. స్వీట్ న్యూసా? నాకా? మనందరికీ. మ్మ్. ఓకే, ఇంతకీ అదేంటో. ఇదిగో, ఇందులో ఒక ఫోటో ఉంది, చూడు. మ్యాచా? నా కోసం మ్యాచ్ తీసుకొచ్చారా? ఒక్క నిమిషం డాడ్, నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. కండిషనా? ఆ రోజుల్లో నాకు ఇలాంటి ఆప్షన్స్ లేవు. అత్తయ్య, అందం ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని వాళ్ళ నాన్నలా చూసుకోగలిగే మంచి మనసుంటే చాలు. అభి మంచివాడే. నేను నా జీవితం ఎలా ఉండాలని డిజైన్ చేసుకున్నానో అలాగే ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హలో, ఇంతకు ముందు సరిగ్గా చూడలేదు. మేడం, మొక్కలన్నీ సెలెక్ట్ చేశాను. వెయిట్. రేణు, వస్తున్నా మేడం. మాకు కావలసిన మొక్కలు ఇవి. పర్చేస్ చేసి ఇంటికి పంపించు. షీ ఈజ్ రియల్లీ డిఫరెంట్. అబ్బి, నో, నన్ను ఆపకు ప్లీజ్. అబ్బి ప్లీజ్. ఏమైంది? నేనేగా. అరే, ఎక్కడ పడితే అక్కడ ఇలా. ఇక బెడ్రూమ్ ఎందుకు? బెడ్ మనదే, ఊయలా మనదే, ఊయల్లో ఊగుతూ. అభి స్టాప్ ఇట్. నాకు మైండ్ సెట్ ఉంది, దానికో సిస్టమ్ ఉంది. ఊయలా రిలాక్స్ అవ్వడానికి. ఓకే బేబీ, ఊయల రిలాక్స్ కి, బెడ్రూమ్ రొమాన్స్ కి. అభి ఏంటిది? లిచ్చా, మరి నీకు నెక్స్ట్ కావాల్సింది వాళ్ళగా. అంటే టెడ్డీ సైకిల్ తెచ్చా, అర్థం కాలేదా? కల్తీ ఫ్రూట్స్ ప్రతి చోట. ఏమైంది? అత్తయ్య, ఇటు చూడు. కల్తీ ఫ్రూట్స్, కల్తీ మైండ్స్. నాకు అర్థం కాలేదు. అత్తయ్య, ఇది చూడు. అమ్మా, ఏం అలా ఉన్నావు? చూడండి మీరు కూడా.
మేడం మీ ఆయన హౌస్లో రామయ్య, స్ట్రీట్లో కృష్ణయ్య. అభి మంచివాడు, ఎవ్వరినీ ముంచేవాడు కాదమ్మా. అంతేనంటారా? నువ్వు ఒట్టి మనిషివి కాదమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మనసును దిటవు చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్య. మమ్మీ నిద్రొస్తుంది పోనీ. సంథింగ్ ఇస్ రాంగ్. మమ్మీ 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 వాట్? ఈ సమ్ రావట్లేదు. ఏది? లెట్ మీ సీ. అర్థమైందా? అయినా క్లాస్లో నేర్చుకోకుండా ఏం చేస్తున్నావే? నిద్రపోతున్నావా? టీచర్ ఏం చెప్పట్లేదా నీకు? ప్రతిదీ ఇంటికొచ్చి అడుగుతున్నావు. నీ హోంవర్క్ నేను చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు? మీ నాన్న చేస్తాడా? డాడీ 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 డాడీ. చిన్న పిల్ల మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు? అవసరమా? నోరు మూసుకుంటే అన్ని మూసుకోవాల్సి వస్తుంది. ఏంటి బయటి బిర్యానీ ముందు ఇంటి భోజనం బోరే. ఏంటి? డాడీ మమ్మీకి థ్యాంక్ యూ బంగారం. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ రా బంగారం. అమ్మో. ఏంటి రెడీ అవరా మీరిద్దరు? మేక్ ఏ మూవ్. ఏంటి అలా చూస్తున్నారు? అభి, ఈరోజు పీటీ మీటింగ్ ఉంది కదా. పీటీ మీటింగ్ ఏంటి? మీటింగ్ అంటే తెలుసు, మీటింగ్ అంటే తెలియదంట. నా కర్మ కొద్ది వీడు నాకు మొగుడయ్యాడు. తెలియకనే అడుగుతున్నా. పేరెంట్ టీచర్ మీటింగ్. ఇద్దరం రోహిత్తో వెళ్ళాలి. పేరెంట్ నాట్ పేరెంట్స్. సో అరే రోహి, నీ రిపోర్ట్ కార్డ్ మర్చిపోయా? నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అరే అభి బ్యాగ్. కూతురంటే ప్రాణం. అభి, అభి డోర్ తీ. ఎవరు? హాయ్. సర్ప్రైజ్ బేబీ. వర్క్ క్యాన్సిల్ అయిందా? నో, దెన్ యూ ఇక్కడ. వి ఆర్ ఆన్ వర్క్. వుయ్? మేము? హూ ద అదర్? అభి,
ఇంకొకరు ఎవరు? ఎక్కడా? మై సెక్రటరీ. యువర్ సెక్రటరీ రేణునా? యా. ఏది? ఎక్కడా రేణు? అభి, డోర్ లోపల నుంచి లాక్ చేసిందేంటి? వాట్స్ గోయింగ్ ఆన్? అభి, వాట్స్ గోయింగ్ ఆన్? శశి, అది కాదు. ఏది కాదు? నాకు రోహి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నువ్వు రేణు రెస్పాన్సిబిలిటీయా? ఛీ! ఏయ్, ఓపెన్ ద డోర్. శశి, ఏయ్! ప్లీజ్ నా మాట విను. ఏం చెప్తావ్? ఇంకేం చెప్పి మోసం చేస్తావ్? అది వెయిట్, నువ్వు నీ రేణు ఒక డిజైన్ మీద వర్క్ చేస్తున్నారు. అప్పుడు నీకు తలపొట్టొచ్చింది. అది నీకు కాఫీ పెట్టి తీసుకొచ్చింది. కాఫీలు తాగడం మీకు అలవాటేగా. కాఫీ పొరపాటుగా మీద పడింది. అది క్లీన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళిందంటే మన మాస్టర్ బెడ్రూమ్ లోనికి. అదే కదా నువ్వు చెప్పే స్టోరీ. ఆ? హాయ్ మ్యామ్. అది ఎవరి డ్రెస్ వేసుకుందో చూసావా? నేనే ఇచ్చా. నువ్విచ్చావా? నీ భార్య డ్రెస్ ఒక బజార్ దానికి నువ్విచ్చావు. మేడం, మైండ్ యువర్ వర్డ్స్. షట్ అప్! మాట్లాడావంటే చంపేస్తాను. ఏ మగాడు ఏది ఊరికే ఇవ్వడు. నువ్వు దానికేమిస్తున్నావో అది నీకేమిస్తుందో. శశి, సార్, మేడం మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నా మొగుడితో నా బెడ్ మీద రాసలీలలు చేసింది కాక నాకే శశి, వార్నింగ్ no. ఇస్తావా? చెయ్యేస్తేనే అడ్డుకుంటున్నావంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ రిలేషన్షిప్. మీ మధ్య సంబంధం. ఛీ! మేడం, స్టాప్ ఇట్. ఏంటి స్టాప్ ఇట్? నిన్ను నిన్ను చుట్టూ పట్టుకుంటావా? నిన్ను ఒక బజారుది నీ పెళ్ళాన్ని కొడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ నిలబడతావా? బాయ్, గుడ్ బై. నీలాంటి వాణ్ణి, యూ డర్టీ డాగ్. శశి, నా మాట. అది జరిగింది. ఓకే, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వు నాకేదైనా జాబ్ వెతికి పెట్టాలి. జాబా? జాబ్ నర్సాపురం హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. అరే ఏమైంది? అది అమ్మా, శశి నీ దగ్గర ఉందని తెలిసి వచ్చానమ్మా. అది అంకుల్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మా? సారీ. ప్రేమించిన భార్య వంటను చేసింది. ప్రాణంగా చూసుకున్న కూతురు పిచ్చాన్ని చేసింది. హలో, నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నాను. మామయ్య డైవర్స్ నోటీస్ పంపించింది. బాబు, అది పిచ్చిది బాబు. నేనున్నానుగా, నేను చక్క పెడతాను మీ కాపురాన్ని.
నో టెన్షన్. అభిరామ్ గారు నువ్వు నెల నువ్వు అడిగినంత మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 1 నెల మెయింటెనెన్స్ ఇచ్చారమ్మా. కరెన్సీ అన్యాయమనర్చే గొంతుని కోసే కత్తి. వెరీ వెరీ షార్ప్ నైఫ్. ఆడదాన్ని అన్ని విధాలుగా వాడుకొని డబ్బిచ్చి వదిలించుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది సార్. బాధపడకమ్మా, మనకు న్యాయం జరుగుతుంది. ఓకే సార్, బాయ్. హలో, ఆ బుజ్జి గారు, ఇల్లు దొరికిందా? మేడం, అద్రిపోయే బిల్డింగ్ దొరికింది. ఓ, రెంట్ ఓన్లీ 5000 రూపీస్ పర్ మంత్ మేడం, విత్ ఫర్నిచర్. అవునా? విత్ ఫర్నిచర్ 5000. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేసేయండి. మంచి రోజు చూసుకుని మేము దిగుతాం. సరే మేడం, ఉంటా. ఓకే. ఇలాంటి బూత్ బంగ్లాకి వాచ్మెన్గా పనిచేయాల్సి వస్తుంది. ఆ కుమారి, చెప్పు. దరిద్రం ముందు దెయ్యం ఎంత? అయినా కుమారి, మా తాత చెప్తుండేవాడు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో దెయ్యాలు చాలా స్పష్టంగా కనపడతాయని. కానీ నాకింతవరకు కనపడలే. కుమారి, మళ్ళీ చేస్తా. ఏయ్ ఏయ్, ఎవరది? ఆగమంటున్నానా? ఆగు. ఏయ్, ఎవరది? నిన్నే. ఎవరది? బ్యాక్ బోన్ చూసుకునే కదరా మీకు బలుపు. అందుకే చూడ్డానికి కళ్ళు, తింటానికి నోరు తప్ప మిగతావేవి పనికి రావురా, పనికి రావురా.
కాసేపు ఆడుకో. ఓకే మమ్మీ. ఏయ్, ఏంటిది? అక్కడ దొరికింది మమ్మీ. దట్స్ ఓల్డ్ అండ్ డస్టీ. ఐల్ బై ఏ న్యూ వన్. ఓకే? ఓకే మమ్మీ. మనం మనుషులం కాదు, ప్రతీకారం తీర్చుకుంటున్న ఆత్మలం. క్షమించేది దేవుడ్రా, దయ్యాలు కాదు. ఆ నిమిషం నన్ను అర్థం చేసుకోనుంటే మనకి ఈ గతి పట్టేది కాదు. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ మై డియర్ చైల్డ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. పాపని అడ్మిట్ చేద్దామని. ఎక్స్క్యూజ్ మీ టీచర్. గుడ్ మార్నింగ్ మిస్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, ఐ యామ్ రోహి. థ్యాంక్ యూ. బాయ్ రోహి. బాయ్.
ఇదేంటి నా మీద కోపం? ఏమైందిరా? నీ పొగ తీర్చుకుంటున్నా, నీ కోరిక తీరిపోతుంది, మరి నా కోరిక తీర్చుకోవడం ఎలా? అక్కేంట్రా కుక్క? దీన్ని చూసుకునే కదరా దాక్కుంటే వదిలి పెడతాననుకున్నావురా? కోరల్లేని పాములు కాటేయటం ఈ జన్మకి వీళ్ళ వల్ల కాదు కాదు కాదు. మమ్మీ, వెరీ గుడ్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. వెరీ గుడ్ హ్యాబిట్. మమ్మీ నవ్ యు ఆర్ గుడ్ మమ్మీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీ, అంతా హ్యాపీ. థ్యాంక్స్ టు మాతాజీ. రైట్స్ వెయ్యొద్దు. ఎవరది? పూజలు పద్ధతులతో పాజిటివ్ పవర్ పెంచుకున్నావు, అందుకే నన్ను చూడగలుగుతున్నావు. ఎందుకు నువ్వెవరు? నా పేరు దేవి. దేవియా? నీకేం కావాలి? ముందు నాకు జరిగిన అన్యాయం విను. సరే చెప్పు. 6 నెలలు మా సహజీవనం ఎంతో అన్యోన్యంగా జరిగింది. దాని ఫలితం హే నాగా, ఏంటిది? ఇబ్బందిగా ఉంది. అరే సర్ప్రైజ్. ఏంటిదంతా? క్లోజ్ యువర్ ఐస్ ఎందుకు? ప్లీజ్. ఏమొద్దు. ఆహా. ప్లీజ్ రా. ఓకే. ఏం చేస్తున్నావు? హే ఓపెన్ యువర్ ఐస్. హే ఏంటిది? దిస్ ఈస్ ఫర్ లిటిల్ దేవి. ఆడపిల్ల? నీ కడుపులో ఉన్నది ఆడపిల్లేగా. నీకెలా తెలుసు? ముందు సెలబ్రేషన్, తర్వాతే డిస్కషన్. ముందు డిస్కషన్, తర్వాతే సెలబ్రేషన్. నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మోడల్ని. ఈ టైంలో ఒక ఆడపిల్లకి తండ్రినైతే కావాలి, కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే ససేమిరా అంటాడు. వీడు మగాడు, మొగుడు. వీడు లేకపోతే ఏంటి భయం? అందుకే
కసితో కన్నాను, మరింత కసితో పెంచాను నా కూతుర్ని. Rama, stand up. You have to improve your handwriting. Okay, miss. I'm sorry. Sit down. Nani, stand up. Your handwriting is very bad. Very, very bad. Sorry, miss. It's okay. Sit down. Bindu, come here. Today's the best student is Bindu. Congrats, Bindu. రేపు టీచర్తో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా. నని ఏంటమ్మా ఇక్కడున్నావు? సారీ మమ్మీ. నన్ని ఏమైందిరా? ఈరోజు నేను స్కూల్లో టీచర్తో బ్యాడ్ అనిపించుకున్నాను మమ్మీ. ఏది ఎవ్వరికి వెంటనే రాదమ్మా. ఇట్ టేక్స్ టైం. ఓకేనా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటావు. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. నేను ఎప్పుడో ఒకప్పుడు స్కూల్లో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా మమ్మీ. గుడ్ గర్ల్. ఇక వెళ్దామా? దా. అలా నా కూతురికి తల్లిగా ప్రేమని, తండ్రిగా ధైర్యాన్ని కల్పిస్తూ ఆనందంగా బ్రతుకుతున్నా. కానీ ఆ రోజు ఓకే, నేను రెడీ. మిమ్మల్ని లే పద. కళ్ళు మూసుకో. మమ్మీ మమ్మీ నన్ని అటు చూడకు. సాక్ష్యం మిగలకూడదురా. దొరికినట్టు దొరికిపోయిందిరా.
హలో, నేను చూపిస్తా నాకేంటి. ఉమ్. అన్నా రండి, రావాలి. వదలరా, వదలు, వదలు, వదలరా, వదలు, వదలండిరా, వదలండి, వదలండి, నన్ను, నన్ను, ఏయ్, నన్ను, కమ్, నన్ను, కమ్, నన్ను, కమ్. మీ గురించి ఎవరికి చెప్పను. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి. తెలుగు భాషలో నాకు నచ్చిన పదం సాక్ష్యం. అది జరిగింది. ఆధారాలు దొరకకుండా మమ్మల్ని అంతం చేశారు. అందుకే ఆధారాలు దొరకకుండా వాళ్ళ అంతు చూస్తున్నా. ఇప్పుడు నీకేం కావాలి? వచ్చే పౌర్ణమితో నాలోని ప్రతీకారం తీరిపోతుంది. నేను పరమాత్మలో ఐక్యమైపోతాను. కానీ నా కూతురికి ఒక కోరిక మిగిలిపోయింది. అయితే దానికి నేనేం చెయ్యాలి? స్వామి, నన్నొక ఆత్మ కోరరాని కోరిక కోరింది. ఒకవైపు నాకు ప్రాణాతి ప్రాణమైన కూతురు, మరోవైపు కూతురి ఆత్మ కోరికను తీర్చాలన్న తల్లి ఆత్మ. కర్తవ్యం బోధించు స్వామి. జై శ్రీరామ్. ఓకే ఓకే నన్నీ
క్లాప్స్. Congrats. రోహి ఆకలిస్తే నన్ను లేపొచ్చుగా. రోహి చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. రోహి రోహి రోహి. ఎవరు నువ్వు? నా పేరు నన్ని. నేనొక ఆత్మని. ఆత్మ? నీకేం కావాలి? నా కోరిక రోహి వల్ల తీరింది. ఫిగర్ సూపర్. హే ఇదేంటి రైట్ సారీ? ఏది ఎక్కడ? న్యూ నంబర్. నేనే నీకోసం వెయిట్ చేస్తున్నా, నన్ను చేరుకో. ఈ వెదర్లో సూపర్ ఫిగర్. పొగలు కొడతానన్నావు కదరా. దాని యబ్బా. మృగాన్ని ఎరేసి పట్టాలి, పీడ వదిలించాలి. అందుకేరా ఆంటీ కడుపులోనే ఆడపిల్లలు చంపేయాలనే మా నాన్న లాంటి నీచులు లేకున్నా ఓకే, కానీ అభి అంకుల్ లాంటి నాన్న ప్రతి ఆడపిల్లకి ఉండాలి. అందుకే మీరు అంకుల్ కలిసిపోవాలి. థ్యాంక్ యూ. అలాగే. ఆ నిమిషం నేను అర్థం చేసుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు.
అంకుల్ ఇదొక అనాథ బాలికల ఆశ్రమం. ఆడపిల్ల అని చెత్తలో పాడేస్తే అనాథులైన వారు కొందరు, విధిరాతకు అమ్మా నాన్నలు బలై అనాథలైన వారు మరికొందరు. విడిపోయిన అమ్మా నాన్నలు చెరో దిక్కుకి పోతే దిక్కు లేక అనాథలైన వారు మరెందరూ. మమ్మల్ని కలిసి రోడ్డు మీద ఎందుకు పడేశారు? మా బాధలు మీరు అర్థం చేసుకోగలరా? నేను నచ్చలేదని నన్ను రోడ్ల పైన వదిలేసిపోయారు. అమ్మా అని ఎవరినైనా పిలవచ్చు అంకల్, కానీ నాన్న అని నాన్నను మాత్రమే పిలవగలం. నాన్న లేకపోతే రోహి ఇలా లేదా నాలా అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాన్న నాన్న